ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యామినీ ఛానల్. నేను మీకు ఒకటి చూపిస్తానండి. అదేంటంటే మా ఆయన అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టారండి. అది శివలింగానికి సంబంధించిందనమాట. అదేంటో అనేది నాకు కూడా తెలియదు. నేను ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ప్లేట్, దానికి సంబంధించినవి స్టాండ్ ఉందండి. అదేంటంటే మనం శివలింగానికి అభిషేకం చేస్తాం కదా, ఆ కిట్ అనమాట. చూడండి, శివలింగానికి ఒక ప్లేట్, ఒక 3 స్టాండ్లు ఇచ్చారు. అలాగే మనం అభిషేకం చేస్తాం కదా, దానికి ఒక బిందె లాంటిది ఇచ్చారన్నమాట. అది మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఆ బిందె కింద ఉంటుంది కదా, దానికి హోల్ టైప్ లాగా ఇచ్చారు. అది దానికి సెట్ చేసుకోవాలన్నమాట. అలాగా త్రీ స్టెప్స్ మనం దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. కి స్టెప్ అటాచ్ చేసుకోవాలండి ఆ 3 స్టాండ్స్. నేనైతే ఫస్ట్ది సెట్ చేశాను, అలాగే నెక్స్ట్ రెండవది కూడా సెట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మనం టెంపుల్లో చూసినంత ఫీలింగ్ అనిపించింది. దేవుడికి అభిషేకం చేస్తారు కదా టెంపుల్లో, ఒక్కొక్క డ్రాప్ పడుతుంది కదా, అలానే అనిపించిందండి. చూడండి, నేనైతే ఈ 3 సెట్ చేసేసి ఇంకా ప్లేట్లో అలా పెట్టేశాను. ఆ 3 సెట్స్ పెట్టిన తర్వాత దేవుడిది బిందె అభిషేకంది కూడా నేను పెట్టానండి. మనం ఎప్పుడైనా సరే శివలింగంది చిన్నది మన బొటన వేలంతా తీసుకోవాలండి. ఎక్కువ పెద్దది ఇంట్లో పెట్టుకోకూడదు. చిన్న బొటన వేలు సైజ్ అనేది మనం అభిషేకం చేసుకోవడానికి పెట్టుకోవచ్చండి ఇంట్లో. నెక్స్ట్ ఇంకా అలా బిందెను కూడా నేను ఏర్పాటు చేశానండి. ఆ బిందె దేవుడికి నీళ్ళు అభిషేకంది నేను కొంచెం వేసి చూశాను. మనం వాటర్ అయినా పాలైనా వేసుకోవచ్చండి. దేవుడికి ఇంకా అలాగ అభిషేకం చేశాను. చూడండి, వాటర్ అనేది ఎలా దారిలాగా వస్తుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అమెజాన్లోనే మేము ఆర్డర్ పెట్టుకున్నామండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి, అభిషేకం ఎలా వస్తుందో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఇలానే ఆర్డర్ పెట్టుకొని మీకు ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.